హ్మ్. ఆ గురించి పక్కన సొనకలు నో. వస్తాయి. నాకు తెలుసు ఆ గురించి వాళ్ళు పేరు నేను ఏమో చెప్పగాని వాళ్ళు చూసినాం కదా మనం. కూడా తెలుసు. ఏంటిది? ఆ గురుజీ హూస్ హూ ఐ నో అయినా ఎవరు చేసుకోగలరు. వైల్ వాచింగ్ ఇట్ యాజ్ వెల్. వైల్ వాచింగ్ ఐ సెడ్ చెప్పాడు. ఐ నో ఐ వాంటెడ్ టు ఎవరిని సెండ్ మై ఇమిటేట్ మామ్. చేశాను? ఐ వాంటెడ్ టు సెండ్ మై మామ్. వద్దు. మా అమ్మ మా అమ్మ ఫ్రెండ్ అయితే మూవీ చూసి అవునా? మా అమ్మ చూసినా తెలుసు ఆయనకు అనిపిస్తుంటాడు. అదే పొద్దున 7 గంటలకు వస్తే సీన్ అది. కాదు వాళ్ళు చెప్తారు చూడు Guys know ఛానల్ this is నుంచి real ఫోన్ character. పొద్దున్నే గుర్తు. వచ్చి షో కూడా ఆగిపోయింది. I'm not bringing the name, but చెప్పండి ఒక్క నిమిషం. నేను తీసుకొస్తలే, బట్ యు నో హూ ఇస్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెండ్. అవును ఇట్లా అవును దానిలో చెప్తాడు, మూవీలో really చెప్తాడు. happened in బెంగళూరులో దట్ వాస్ హ్యాపెండ్ టు హిమ్. దట్స్ వై హి Okay. కేమ్ టు తెలుగు వరల్డ్. ఓకే ఓకే అది కాదు, he used to be in the ఇండియాలో మోస్ట్ he ఆఫ్ used to ది be Kannada world. లేడీస్ Something కంప్లీట్లీ అదే happened like this. డివోషనల్ థింగ్స్ ఉన్నోళ్ళు అందరు He చూస్తారు అది. lost money. Somebody made him out from the channel. Then he came to Telugu world. కాదు అంటే ఇట్లా అంత నీకు తెలిసిపోతుంది చూసే ప్రతి ఆడియన్స్ కి. బట్ అంత పబ్లిక్ గా తను చెప్తాడు చూడు, అక్కడ దెయ్యం ఉండదు ఏముండదు కానీ వీడు ఏదో ఉంది. బట్ అట్లా ఎట్లా చూపించు, కొంతమంది నమ్ముతారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సినిమా నమ్ముతారు. సినిమా తనకి ఏం మార్కెట్ తెలియదు, ఊరికే అలా ఇట్స్ వెరీ ఫస్ట్ మూవీ ఏంటంటే చదవకండి చూడండి. ప్రాపర్ దింపాడు. ఇంకా నేను మధ్యలో ఫోన్ చేసి గురికి గురుజీ చూసినా ఐఎమ్ థింకింగ్ విచ్ కెనడా క్యారెక్టర్ వస్తుంది, విచ్ కెనడా సూపర్ యాక్టర్ వస్తుంది అని నేను అనుకున్నా. ఒక కెనడా పెద్ద క్యారెక్టర్ వస్తుంది, ఇది గెట్. సో సర్ప్రైజింగ్లీ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ దిస్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న కామెడీస్ ప్రాపర్ నాకు హారర్ లేకపోతే ప్రాపర్ ఉండే. పెళ్లిలో ఈడియం వస్తుంది, నేను పిచ్చి సర్ప్రైజ్ అయినా. పెళ్లిలో ఈడియం, ఫస్ట్ పెళ్లిలో మధ్యలో ఈడియం వచ్చి ఆ సీన్ లో నేను పడుకున్న. ఐ రియలీ లైక్ దట్. ఆ ఈడియం ఎక్స్పీరియన్స్ మనం ప్రాపర్ ఈడియం అదే. లైక్ ఐ వాస్ రియలీ సర్ప్రైజ్. అది దట్ వాస్ వెల్ షాట్. No, I think I heard to appreciate the movie లో not only that, I think there is some ఇంకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే డబ్బింగ్. I watched in Telugu. I don't know. Dubbing was very good. మొత్తం వాళ్ళు తాగుడు తినుడు అంతా దే ఆర్ లైక్, బికాజ్ సుధాజీ వాస్ ఫ్రమ్ ఆంధ్ర, దే I don't డోంట్ నో. అందుకే నేను కనెక్ట్ అవ్వాల, అలాకి నాకు తెలియదు ఆ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటాయని. ఎగ్జాక్ట్లీ తెలంగాణ స్టైల్ అది పెళ్లి. బాగా వచ్చిండు మ్యూజిక్, ప్రేమ లెవెల్ మ్యూజిక్.